నమస్కారం. నేను మీ డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్. ఇవాళ మనము గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్ అనగా సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఏమై ఉండొచ్చు అనగా, ముఖ్యంగా అర్లీ ఏజ్లో వివాహం జరగటము, సో దానివల్ల అర్లీగా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయటము, అండ్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. సో ఈ వైరస్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి, సబ్ టైప్స్, ఆల్మోస్ట్ 150 రకాలు ఉంటుంది. సో వాటిలో మోస్ట్ కామన్ స్ట్రెయిన్స్ వచ్చేసి 6, 11, 16, 18. సో ఈ స్ట్రెయిన్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక్కసారి అటాక్ అయిందంటే ఆల్మోస్ట్ అది అటాక్ అయిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ వేరే కారణాలు ఏమై ఉండొచ్చు అనగా, కంటిన్యూస్గా అంటే సంవత్సరాల తరబడి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, అంటే గర్భం దాల్చకుండా మనం కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల, లేదు అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు అంటే అర్లీ ఏజ్లో పెళ్ళి అవ్వడము, అర్లీగా అంటే బర్త్ ఇవ్వడము, అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే కాన్పు జరగడము, సో అండ్ 3 లేదా ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఇన్ఫెక్షన్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల సర్వైకల్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో తెల్లమైల రావడం కానీ, లేదా ఎర్రబట్ట అవ్వడం కానీ, నెలసరి మధ్యలో కూడా రక్తస్రావం పోవటము, లేదా భర్తతో కలిసినప్పుడు నొప్పి రావడం కానీ, లేదా రక్తం పోవటం కానీ, ఒంటికి దొడ్డికి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డము, అంటే ఒంటిలో రక్తం రావడము, లేదా ఒంటికి ఇబ్బందిగా చేయటము, లేదా మోషన్ రావడం కూడా ఇబ్బంది, అంటే కాన్స్టిపేషన్ అంటాము, లేదా మోషన్లో రక్తం పడటం కానీ, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇవే కాకుండా పొత్తి కడుపు నొప్పి కానీ, లేదా నడుము నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సర్వైకల్ క్యాన్సర్ని ఏ విధంగా మనం డయాగ్నోస్ చేయవచ్చు అంటే, దీనికంటూ పరీక్షలు ఉన్నాయి. దట్ ఈస్ సర్వైకల్ బయాప్సీ అంటాం. అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్న కణితిని కొంత భాగం ముక్క తీసి పరీక్షకు పంపించడము, సో దాన్ని బయాప్సీ అంటాం. సో ఆ బయాప్సీ పరీక్ష చేసిన తర్వాత మనకు అది ఏమన్నా క్యాన్సర్ గడ్డనా లేకపోతే నార్మల్ ఇన్ఫెక్షనా అన్నది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనము పరీక్షలు అంటే స్కానింగ్ చేయడము, దట్ ఈస్ సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, అవి చేయడం వల్ల మనకు క్యాన్సర్ గడ్డ ఏ స్టేజ్లో ఉంది అన్నది తెలుస్తుంది. సో సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ ప్రకారము మెయిన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సో సర్వైకల్ క్యాన్సర్ని చాలా మటుకు కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ స్టేజ్ 1లోనే బయటపడింది అంటే దానికి సర్జరీ ఒకటి చేసిన సర్జరీ యొక్క మెయిన్ ఆప్షన్. సో సర్జరీ చేయడం వల్ల ఆల్మోస్ట్ 90% దాకా క్యాన్సర్ గడ్డని మనం తొలగించినట్టు అవుతుంది. అదే స్టేజ్ 2లో అంటే 2Aలో ఉన్నప్పుడు కూడా సర్జరీ చేయడానికి వీలవుతుంది. అదే స్టేజ్ 2B, స్టేజ్ 3కి వచ్చింది అంటే సర్జరీ చేసే స్టేజ్ నుంచి దాటిపోయింది అంటే దీనికి కీమో మందులు, రేడియేషన్ ద్వారా నయం చేయడం అవసరం పడుతుంది. రేడియేషన్లో కూడా పెద్ద కరెంట్ అంటాము, అంటే బ్రాకీథెరపీ అంటాము. సో ఈ కీమోథెరపీ, చిన్న కరెంటు, పెద్ద కరెంటు అనేటివి 3 రకాల ట్రీట్మెంట్. సో కీమో మందులు, రేడియేషన్ ఇచ్చిన పెద్ద కరెంట్ తీసుకోకపోవడం వల్ల జబ్బు అనేది మళ్ళీ తిరగబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అంటే కీమోథెరపీ పెట్టుకొని, రేడియేషన్ పెట్టుకొని మళ్ళీ పెద్ద కరెంట్ కూడా తీసుకోవడానికి చాలా మటుకు ప్రయత్నం చేయాలి. సో అది 4వ స్టేజ్కి వెళ్ళాము అంటే కీమో మందులు ఎక్కువ శాతం వాడాల్సి వస్తుంది, అంటే రేడియేషన్, సర్జరీ అనేది తక్కువ పడుతుంది. 4వ స్టేజ్లోకి వెళ్ళింది అంటే చాలా మటుకు కీమో మందుల ద్వారానే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి కూడా జబ్బు రాకుండా ప్రివెంటివ్గా మనకు హెచ్పివి వ్యాక్సిన్ అనేది కూడా ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ 9 ఏళ్ళ పిల్లల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. 9 to 14 years ఆ ఏజ్ గ్రూప్లో కూడా స్టార్ట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 లేదా 4 డోసెస్లో ఇవ్వబడుతుంది. సో ఇది అండ్ స్క్రీనింగ్ అనేది అంటే ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఆల్మోస్ట్ 30 years ఫీమేల్స్లోంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 30 years ఫీమేల్స్లో సంవత్సరం లేదా 2 ఏళ్ళకు ఒకసారి ఇట్లా ప్యాప్స్మియర్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్ లక్షణాలు ఎవరికైనా ఉన్నా లేదా స్క్రీనింగ్ చేయించుకోవాలి అనుకున్నా కానీ విశ్వభారతి మెడికల్ కాలేజ్ని సంప్రదించవచ్చు డాక్టర్స్ని. సో అండ్ ఈ జబ్బు ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత కూడా మనకు అంటే ఆరోగ్యశ్రీ ద్వారా అయినా, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ లేదా కర్ణాటక ఆరోగ్యశ్రీ ద్వారా అయినా ఉచిత చికిత్స చేయడానికి సదుపాయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.